నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం। గురువారం కర్నూలులో జరగనున్న సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విజయోత్సవ సభకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నందున ఆ సభకు హాజరయ్యేందుకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి బయలుదేరిన వీఐపీలు, వ్యాపారవేత్తలు, ఎంఎస్ఎంఈలు, ట్యాక్స్ పేయర్స్ బుధవారం భీమవరం కొత్త బస్టాండ్ నుండి బయలుదేరి వెళ్తున్న ఆర్టీసీ బస్సును జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన విజయోత్సవ సభకు వెళ్లే ప్రముఖులకు అభినందనలు తెలిపారు। ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గురువారం కర్నూలులో జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ విజయోత్సవ సభకు బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు నుండి 400 మంది హాజరవుతున్నట్టు తెలిపారు। వీరందరికీ త్రాగునీరు, అల్పాహారం, భోజన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు। కర్నూలు ప్రధానమంత్రి సభకు హాజరై తిరిగి వచ్చేంత వరకు ఎక్కడా ఎటువంటి లోటుపాటు లేకుండా చూసుకునేందుకు ఒక లైసెన్స్ అధికారిని బస్సులో వెళ్లిన వారితో పంపడం జరిగిందని తెలిపారు। అలాగే ఎప్పటికప్పుడు వీరి సమాచారం తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వాణిజ్య పనుల శాఖకు సంబంధించిన ఒక సీనియర్ ఉద్యోగిని నియమించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు। ఈ సందర్భంలో వాణిజ్య పనుల శాఖ డిప్యూటీ కమిషనర్ కేపీ శైలజ, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా జీఎస్టీ అధికారి కె దేవేశ్వరరావు, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు మంగపతిరావు, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఏ రాంబాబు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులవకొండ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। ఆంధ్రప్రదేశ్ చేతి వృత్తిదారుల సమైక్య పశ్చిమ గోదావరి జిల్లా నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది। గౌరవ అధ్యక్షులు ఎం సీతారాం ప్రసాద్, అధ్యక్షులుగా జేగురు శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పిసి జోషి, అట్టగట్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా అమలుల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులుగా కోన గొల్లయ్య, తిరుమణి కామేశ్వరరావు, కోశాధికారిగా నారాయణ, కమిటీ సభ్యులుగా వీరవల్లి శ్రీను, జిత్తికి మీరయ్య, గూడూరు సత్యనారాయణ, చల్లబోయిన చంద్రరావు నూతనంగా ఎన్నికయ్యారు। నూతన కమిటీని సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామాంజనేయులు, సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి సిగ్రే పుష్పకుమారి తదితరులు అభినందించారు। పేద వర్గాల పిల్లలకు వైద్య విద్య చేయాలని, వైద్య కళాశాలల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ప్రధాన ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను చంద్రబాబు తన బినామీలకు కట్టబెట్టే విధంగా వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు। వైద్య కళాశాలలు ప్రభుత్వం నడిపితే పేదలకు వైద్య విద్య, వైద్య సేవలు అందుతాయని, చంద్రబాబు అనుకున్నట్లుగా ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు మెరుగైన వైద్యానికి డబ్బులు వెచ్చించాలని, వైద్య విద్యకు డబ్బులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు। వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా బుధవారం తణుకు 3వ వార్డులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు। చంద్రబాబు కుటిల బుద్ధితో వైద్య కళాశాలను ప్రైవేటుకు కట్టబెట్టే విధానాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగా వైద్య కళాశాలపై ప్రజాభిప్రాయాన్ని కోటి సంతకాల రూపంలో సేకరించి గవర్నర్కు అందజేసి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కృషి చేస్తున్నామని అన్నారు। ఎంత డబ్బు ఖర్చు అయ్యే ఆపరేషన్ అయినప్పటికీ ఉచితంగా చేసుకునే వెసులుబాటు ఉండేలాగా కళాశాలలు తీర్చిదిద్దారని, కానీ చంద్రబాబు పేదలకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందకుండా మోకాలడ్డు పడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు। 40 ఏళ్ల ఇండస్ట్రీలో ఒక్క మెడికల్ కళాశాల కూడా చంద్రబాబు తీసుకురాలేకపోయారని, జగన్ 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్లు కోవిడ్తో గడిచిపోయినా మిగిలిన 3 ఏళ్ల కాలంలో 17 కళాశాలల ఏర్పాటుకు సంకల్పించి 5 కళాశాలలో వైద్య విద్య అందుతోందని అన్నారు। ఆరోగ్యానికి జగన్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచారని, ఉద్దానంలో త్రాగునీరు సరిగా లేక కిడ్నీలు పాడైపోతుంటే కిడ్నీ సెంటర్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు। ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏది చూసినా నకిలీనని భయమేసే పరిస్థితి ఉందని మాజీ మంత్రి కారుమూరి ఎద్దేవా చేశారు। ప్రజల్ని లక్షాధికారులు చేస్తారని చంద్రబాబు ప్రజలకు అబద్ధాలు చెప్పి నట్టేట ముంచారని అన్నారు। విద్యా వైద్యాన్ని భ్రష్టు పట్టించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, ఇప్పటికే ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్లో పెట్టిన కారణంగా ఆరోగ్యశ్రీ మూతబడిపోయి ప్రజల ఉచిత వైద్య కోసం అరువులు చాచాల్సిన దుస్థితిలో ఏపీ నెలకొందని విమర్శించారు। వైద్య కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా బుధవారం తణుకు 3వ వార్డులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గం నుండి మొదటి సంతకంగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చేశారు। స్థానిక మహిళలచే సంతకాలు పెట్టించారు। కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు మార్చెట్టి శేషగిరి, పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లు సీతారాం, ఎండిగవల్లి బలరామకృష్ణ, జల్లూరి జగదీష్, చోడే గోపికృష్ణ, కటూరు రంగారావు, నామాల రామాంజనేయులు, సీరం తిరుమూర్తులు, నియోజకవర్గ మహిళాధ్యక్షుడు మేహర్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు। తేతల్లో కోటి సంతకాల సేకరణలో భాగంగా గ్రామ మాజీ సర్పంచ్ కోట నాగేశ్వర అధ్యక్షన బుధవారం రాత్రి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి మాట్లాడారు।
ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ చేయాలన్నారు. అసలు రచ్చబండ ఎందుకు చేయాలి, ఎందుకు చేయవలసి వచ్చింది? ఈ రాష్ట్రానికి ఈవీఎంల ద్వారానో ఏ మోసం చేసో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. ఇక్కడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర చరిత్రలో కేవలం 8 మెడికల్ కాలేజీలు ఉంటే ఆయన వచ్చినాక 17 మెడికల్ కాలేజీలు తెస్తే, ఈ 17 మెడికల్ కాలేజీలు పర్మిషన్ తో తెస్తే ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్ లోకి వచ్చినాయి, పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీలు తేవటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద పిల్లలకి మెడికల్ డాక్టర్స్ అవ్వాలని, అలాగే జిల్లాకు ఒక హాస్పిటల్ ఉండటం వల్ల పేదలందరికీ మేలైన వైద్యం అందాలి, డబ్బు ఖర్చు లేకుండా వైద్యం చేయించాలి గవర్నమెంట్ తరఫున అనే లక్ష్యంతో ఈయన 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. ఈ రాష్ట్రానికి నేను ఏదో చేసేస్తాను, పేదల్ని కోటీశ్వరులు చేస్తాను, లక్షాధికారులను చేస్తాను, గొప్పవాళ్ళని చేస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి, పచ్చి అబద్ధాలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తానంటాడు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తానంటాడు. ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తోటి ఉంటేనే మనకు డబ్బు వస్తుంది, మన పేదలకు వైద్యం అవుతుంది. ఇది ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తే అతనే డబ్బు వస్తుంది. ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు. గవర్నమెంట్కే ఉండాలి, మన పేదవాళ్ళకి ఖర్చు లేకుండా వైద్యం అవ్వాలి. ఎంతటి ఆపరేషన్ అయినా సరే వాళ్ళు చేయటానికి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తుంది. గవర్నమెంట్ కాలేజీ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని రకాల వైద్యం చేస్తారు. ఎందుకంటే ఆ గవర్నమెంట్ కాలేజీలో టాప్ మోస్ట్ డాక్టర్లు అందరూ ఉంటారు. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ ఉంటారు. అంటే చదువులు చెప్పే మెడికల్ డాక్టర్ తయారవటానికి కావాల్సిన చదువు చెప్తారు వాళ్ళు. ఆ చదువుతో పాటు పేదవాళ్ళకి వైద్యం చేస్తారు, ఆపరేషన్ చేస్తారు. ఎన్ని రకాల కిడ్నీ కానీ ఇంకోటి కానీ ఏ రకమైన ఆపరేషన్ అయినా సరే రూపాయి ఖర్చు లేకుండా చేసేదే ఈ మెడికల్ కాలేజీ. దాన్ని ప్రైవేట్ పరం చేస్తానంటే మనం ఒప్పుకుంటావా? అందుకే ఈ రచ్చబండ. రాష్ట్ర ప్యాప్టో పిలుపు మేరకు యాప్ల బహిష్కరణకు పిలుపునిచ్చారు. టీచర్లు అటెండెన్స్, స్టూడెంట్ల అటెండెన్స్, మిడ్ డే మీల్ వివరాలు మినహాయించి టీఎంఎఫ్ ఇన్స్పెక్షన్ కూడా బహిష్కరించి వినతి పత్రాన్ని జెడ్పీ బాల పాఠశాల హెచ్ఎంకు పాప్టో బాధితులు అందజేశారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీల్లో గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే నిర్వహించారు. ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ శ్రీనివాస్ చేతులను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను తెలిపారు. మండల స్థాయి అధికారులు, కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వీరవాసర మండలం కొణితివాడలో ఎరకరాజు యువరాజు అరుణ ఇంటి వద్ద నిర్మించిన సీతారామ పిరమిడ్ జ్ఞాన మందిరం వద్ద ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన సీనియర్ పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ చామర్తి సురేష్ పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో సురేష్ మాట్లాడుతూ అధముడు, మధ్యముడు, ఉత్తముడుకు సంబంధించిన జ్ఞానాన్ని 3 సన్నివేశాలు వివరించారు. సత్వగుణం పొందాలంటే జ్ఞాన సాధనతో పాటు శాకాహారమే భుజించాలని తెలిపి అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, ఎన్ సుబ్బరాజు, రామకృష్ణంరాజు, శ్రీనివాసరాజు, అరుణ, శ్రీలక్ష్మి, ప్రసన్న, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జిల్లాలో ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానం అవలంబించి ఖర్చును తగ్గించుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పిలుపునిచ్చారు. బుధవారం కొవ్వూరు మండలం దొమ్మేరులో రైతు నీరుకొండ సత్యనారాయణ నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని స్వయంగా పరిశీలించి అక్కడ అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేకూరి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో 12 ఎకరాల్లో చెరుకు, బొప్పాయి, అరటి, పసుపు, కంద, డ్రాగన్ ఫ్రూట్, జామ మొక్కను సాగు చేయడం అభినందనీయమని, పలువురికి ఆదర్శమని తెలిపారు. జిల్లాలో మొత్తం 43,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతుందని, అందులో 2,300 మంది రైతులు పూర్తి స్థాయిలో ప్రకృతి పద్ధతులను అనుసరిస్తున్నారని తెలిపారు.
ఆవు పేడ మూత్రం ద్వారా జీవామృతం తయారీ, ముల్చింగ్, లింగాకర్షణ బుట్టల వాడకం వంటి ప్రకృతి పద్ధతులపై కలెక్టర్ రైతులతో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు, ఎస్ మల్లికార్జునరావు, సుధీర్ కుమార్, తాతారావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్గా రాహుల్ మీనా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న రాహుల్ మీనాను రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కు కమిషనర్గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్ఎంసీ కార్యాలయంలో కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయ ఆవరణలోని శ్రీ శ్రీ అభయ కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ మీనా మాట్లాడుతూ నగరపాలక సంస్థ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. పురవాసులకు ఎల్లవేళ అందుబాటులో ఉంటానని, సమస్యలు ఉంటే తనను సంప్రదించాలని కోరారు. నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్యం, మౌలిక సదుపాయాలు కల్పిస్తారని వెల్లడించారు. సాంకేతిక సాయంతో గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేలాగా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. మున్సిపాలిటీని అన్ని రంగాలు అభివృద్ధి చేసేందుకు అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు. పలువురు అధికారులు కమిషనర్కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నెల 16 గురువారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు 11 kV కాకరపర్రు ఫీడర్పై RDSS పనుల్లో భాగంగా 24 గంటల విద్యుత్ సరఫరా నిమిత్తం 33/11 kV పెరవలి సబ్స్టేషన్ పరిధిలో గల సీతారాంపురం, కాకరపర్రు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిధులు చేస్తున్నట్లు, వ్యవసాయ విద్యుత్ యథావిధిగా కొనసాగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ అప్పారావు తెలిపారు. గృహ విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనా బుధవారం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డి నరసింహకిషోర్ను కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కనంద చేశారు. నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నూతన కమిషనర్ రాహుల్ మీనా బుధవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కనంద చేశారు. నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కలెక్టర్ కీర్తి చేకూరి శుభాకాంక్షలు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలోని పలు అభివృద్ధి అంశాలు, ప్రజా సౌకర్యాలు మెరుగుదల, శానిటేషన్, మౌలిక సదుపాయాల బలోపేతం వంటి అంశాలపై ఇరువురు చర్చించారు. బుధవారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా జడ్జి ఛాంబర్లో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్పర్సన్ గంధం సునీత ఆధ్వర్యంలో అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశం, ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అండర్ ట్రయల్ ఖైదీలకు సంబంధించిన కేసుల దర్యాప్తు, ఛార్జిషీట్ల దాఖలు అంశాలపై పోలీసు అధికారులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సమీక్షా చర్చలు నిర్వహించారు. ఖైదీలకు బెయిల్, షూరిటీలకు సంబంధించి ఎదురవుతున్న సమస్యలపై చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చేపడుతున్న కార్యక్రమాలు, బాధితుల పరిహార కేసులపై చర్చించారు. మెప్మా ఆధ్వర్యంలో గ్లోబల్ హ్యాండ్ వాష్ అవగాహన కార్యక్రమంపై రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ తేజ్ భరత్ ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ డైరెక్టర్ కనకరాజు ఆధ్వర్యంలో బుధవారం రాజమహేంద్రవరం వైటీసీ ప్రాంగణంలో గ్లోబల్ హ్యాండ్ వాష్ డేను నిర్వహించారు. కార్యక్రమంలో మెప్మా సిబ్బందికి చేతుల పరిశుభ్రతపై ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె కనకరాజు మాట్లాడుతూ వివిధ రకాల అంటువ్యాధుల నుండి మన కుటుంబ సభ్యులు రక్షించుకోవాలంటే రోజువారీ జీవితంలో చేతులు శుభ్రంగా కడుక్కోవడం అత్యంత అవసరమని తెలిపారు. కరోనా సమయంలో చేతుల పరిశుభ్రత పాటించడం వల్ల చాలా వరకు కరోనా వ్యాప్తి నివారించగలిగినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు మంగళవారం స్వామివారి వాహన సేవలో అత్యంత కీలకమైన గరుడ సేవకు భక్తజనం పోటెత్తారు. దాస్యానికి ప్రతిరూపం గరుడ వాహన సేవ. ఈ గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రవర్తికి తాను దాసుని తెలియచేస్తారు. అందుకే బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడ సేవకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం విశేషణ పూజతో 5వ రోజు కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. విశాఖలో గూగుల్ సెంటర్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అభివృద్ధికి గేమ్ చేంజర్గా మారనుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు.
గూగుల్ రాకతో విశాఖపట్నం ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి వల్లే ఇది సాధ్యమైందని ఎమ్మెల్యే బడ్డెట్టి చంటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖకు రావడం నవ్యాంధ్రప్రదేశ్కు శుభపరిమాణమని, ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తీసుకొచ్చి హైదరాబాద్ను చంద్రబాబు ఏ విధంగా అభివృద్ధి చేశారో విశాఖకు గూగుల్ తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చుతున్నారని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ స్థాపనకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, సమర్థవంతమైన నాయకత్వం రాష్ట్రానికి ఉండడం వల్లనే గూగుల్, టీసీఎస్, అక్వెంచర్ వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు సిఆర్రెడ్డి కాలేజీ విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్, సైబర్ నేరాలపై పోస్కో యాక్ట్, సైబర్ ఫ్రాడ్, క్రైమ్ అగైనెస్ట్ విమెన్ కేసుల గురించి, శక్తి యాప్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ నాగమణి, శక్తి టీం సభ్యులు, సిఆర్రెడ్డి కాలేజ్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, అధ్యాపక అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి భారత రత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలను ఏలూరు శాంతినగర్లో ఉన్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, కలలు కలండి, ఆ కళను సాకారమయ్యేంత వరకు పట్టు వదలకుండా ప్రయత్నించిందంటూ యువతలో స్ఫూర్తి నింపిన మహనీయుడు అబ్దుల్ కలాం అని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని, తమిళనాడులోని రామేశ్వరంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించి కృషితో పట్టుదలతో అత్యున్నత శిఖరాన్ని ఎదిగిన అబ్దుల్ కలాంని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఎంపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కార్యాలయ సిబ్బంది, పలువురు పార్టీ నేతలు పాల్గొని కలాం చిత్రపటానికి నివాళులర్పించారు. నవంబర్ 1, 2, 3, 4 తేదీల్లో ఏలూరులో జరిగే ఐఎఫ్టియు రాష్ట్ర రాజకీయ తరగతులు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు నాయకులు బి సోమయ్య పిలుపునిచ్చారు. బుధవారం పవర్పేట ఏరియాలో ప్రచారం నిర్వహించారు. ప్రజల నుండి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఇఫ్టు నాయకులు బి సోమయ్య మాట్లాడుతూ, నిరంతరం కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఐఎఫ్టియు కార్యకర్తలను రాజకీయంగా చైతన్యపరిచేందుకు ఈ క్లాసు నిర్వహిస్తుందని వివరించారు. కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి యువి, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఎర్రా శ్రీనివాసరావు, నెహ్రూ బాబు, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. లో గ్రేడ్ వర్జీనియా పొగాకు కిలోకు 300 ధర కల్పించాలని, రైతుల వద్దనున్న వర్జీనియా పొగాకు పూర్తిగా కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం తాడువాయిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ మండల సమావేశం ఆ సంఘ మండలాధ్యక్షులు అనపర్తి వెంకటేశ్వర అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కె శ్రీనివాస్ మాట్లాడుతూ, లో గ్రేడ్ వర్జీనియా పొగాకుకు కనీస ధర కల్పించకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నోబిడ్ పేరుతో తెచ్చిన పొగాకు బేలను వెనక్కి పంపడంతో రవాణా ఖర్చుల భారం రైతులకు పెరుగుతోందని అన్నారు. పొగాకు తోటల నాట్లు సీజన్ ప్రారంభమైందని, ఉన్న పొగాకు అమ్ముకోవాలో తోటలు వేసుకోవాలో రైతులకు తెలియడం లేదని అన్నారు. వర్జీనియా పొగాకు కొనుగోలు వేగవంతం చేసి లో గ్రేడ్ పొగాకు కనీస ధర కల్పించి పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈనాటి బంగారు మాట, మంచి వారితో స్నేహం వల్ల బుద్ధి వికాసం కలుగుతుంది. రామకృష్ణ పరమహంస. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.